వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అనేక సంస్కరణలు చేస్తున్నామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు సుధాకర్ బాబు తెలిపారు. ప్రజా సమస్యలపై పోరాటానికి వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ తరపున పోరాటానికి సిద్ధమని చెప్పారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయడాన్ని పూర్తిగా ఖండిస్తున్నామన్నారు. ఈ నిర్ణయంతో పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందకుండా కుటిల రాజకీయాలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. నుంచి పేదవాడికి విద్యని వైద్యాన్ని ఉచితంగా అందించాలని నిన్ననే వెంకయ్యనాయుడు గారు చెప్పినట్టుగా మేము చదివాము. చాలా ఆనందపడుతున్నాం. వెంకయ్యనాయుడు గారికి ఇప్పటికైనా ఈ వయసులోనైనా మేము గుర్తొచ్చినందుకు, అనగా ఈ రాష్ట్రంలోని 80% మంది పేదవాళ్ళు, కనీస వసతులు లేని పేదవాళ్ళు, అత్యధిక జనాభా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, ఏ రోజుకు ఆ రోజు కూలి చేసుకుంటే బ్రతికేటువంటి సామాజిక వర్గాలకు విద్య ఉండాలి, వైద్యం ఉండాలనే స్పృహ వెంకయ్యనాయుడు గారికి వచ్చినందుకు వారికి మేము ఆనందపడుతూ, ఆ బుద్ధి చంద్రబాబు నాయుడుకి ఎందుకు రావట్లేదు ఇంకా అని అడుగుతున్నాం. ఇప్పటికే నువ్వు విద్యారంగాన్ని అటకెక్కించావు, అందని ద్రాక్షాన్ని చేశావు, విద్యారంగాన్ని పూర్తిగా ప్రైవేట్ శక్తుల చేతిలోకి తీసుకెళ్ళావు, నారాయణ చైతన్య కాలేజీలకు దారాదత్తంగా రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేశావు. నువ్వేమో ఆ నారాయణకి ఓ బినామీగా ఉండి ఆ సంపాదనలో నీ వాటా నువ్వు తెచ్చుకుంటున్నావు. నీ ఎన్నికల ఖర్చులన్నీ నారాయణ ఎలా గట్టిగా పెట్టగలుగుతున్నాడో మనం చూస్తూనే ఉన్నాం.